దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన పలువురిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తోంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన డప్పు కొట్టే మహిళా కళాకారులకు కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఆహ్వానం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రదర్శనలు చేసిన బృందం ఇప్పుడు న్యూఢిల్లీలో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వారికి శిక్షణ ఇచ్చిన అంతాస్తు నారాయణ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు తన వద్ద శిక్షణ తీసుకున్న మహిళలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అందాసు నారాయణ తెలిపారు. మా బాబు నుంచి నేను దాన్ని ముందుకు తీసుకుపోతున్నా. మా బాబు ఇది చేస్తున్నాను నేను. అయితే మేము చాలా 2005 నుంచి స్టార్ట్ చేసిన కళాకారులు. ఇప్పుడు తర్వాత మళ్ళీ మగవాళ్ళతో సమానం ఆడలు ఉండాలని ఫస్ట్ ఆలోచన చేసి వాళ్ళ ఇళ్ళలో పోయి మాట్లాడి ఒక 10-15 గ్రామాలకు శిక్షణ ఇచ్చి వాళ్ళ నాతో పాటు గవర్నమెంట్ ప్రోగ్రాంలకు ప్రతి ఒక్కరికి ఈవెంట్స్ ఏది పడ్డా వాళ్ళని తీసుకుపోతున్నా. వాళ్ళను మా మగవాళ్ళని ఆడవాళ్ళ సమానం తీసుకుపోయి ప్రభుత్వ పరంగా చాలా ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఇప్పటికి ఈ సంవత్సరం కూడా నేను మన ప్రోగ్రామ్స్ పోవడానికి కూడా నేను తయారవుతున్నాను. నాకు కూడా ఆఫర్స్ ఈవెంట్స్ మొన్న నాకు కాల్ వచ్చింది. నేను సెంట్రల్ గవర్నమెంట్ నుండి కాల్ వచ్చింది. నాకు ఈవెంట్స్ పోవడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఈ మంత్లో.